హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. రేపైతే ఇండిపెండెన్స్ డే కదా, మా స్కూల్లో ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఈరోజు ఫుల్ వర్షం పడుతుందని స్కూల్స్ బంద్ చేసిర్రు, కానీ వాననే కుడతలేదు. ఈరోజు రేపు ఇండిపెండెన్స్ డే కదా, మా ఫ్రెండ్స్ అందరం స్కూల్లోకి వెళ్తున్నాం. వచ్చిన వాళ్ళు మళ్ళీ మాట్లాడదాం. బాయ్. ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసిన స్కూల్ నుంచి. ఈరోజు అయితే స్కూల్లో మస్తు ఎంజాయ్ చేసిన. అదే మామూలు ఎంజాయ్ కాదు, డెకరేషన్స్ అన్నీ అయిపోయినాయి పూర్తిగా. ఇంకా ఏంటంటే మేము డ్యాన్సులు చేసినాం. మంచిగా రేపు పువ్వులు తెమ్మన్నారు, కానీ మా దగ్గర పువ్వులు లేవు. ఇంకా అదే బాగుంది. నేనైతే దేనని చెప్పిన డ్యాన్సులు అయితే చేసినాం. ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి, ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి పోయి డ్యాన్స్ చేసి వచ్చినాం. ఎంజాయ్ అనిపించింది. మా ఫ్రెండ్స్ తోటి కూడా మస్తు ఎంజాయ్ చేసిన. ఈరోజు ఎన్ని రోజులు స్కూల్కి అయినా ఈరోజు పోయినప్పుడు అయితే మస్తు ఎంజాయ్ అనిపించింది. అంటే ఎందుకంటే రోజు రోజు చదువుకున్నాడు కాబట్టి, ఇలా బ్యాగ్ పట్టుకోలే కాబట్టి అందుకే మంచిగా అనిపించింది. బ్యాగ్ పట్టుకోకపోతే ఏం మంచిగా అనిపించింది. ఫ్రెండ్స్, నేనైతే ఇండిపెండెన్స్ డేకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నా. చూడండి ఒకసారి. నేనైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. గాజుల బండి వచ్చింది మంచిగా, కానీ ఎక్కువ రేటు చెప్పిండు. కానీ బేరవాడి తక్కువ రేటుకి వేసుకున్నాం మంచిగా. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే తక్కువ రేటుకి దొరికినాయి. ఇది కావాలి. ఫస్ట్ ఇది తీసుకున్నా. సెకండ్ కోన్, తర్వాత ఇది తీసుకున్నా. ఫ్రెండ్స్, అయితే ఆకలి మస్తు అవుతుంది. ఫస్ట్ తిన్న వల్లే ఫోన్ పెట్టుకుంటా. ఇట్లా చేతి వరకు ఇక్కడ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ అవుతాను ఫ్రెండ్స్తో. రేపు మంచిగా 7 లోపు స్కూల్కి పోయి ఎంజాయ్ అంటే మామూలు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడైతే కోన్ పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక చీకటి అయింది, అప్పుడెప్పుడు వచ్చినా ఇప్పుడు కోన్ పెట్టుకుంటాను. ఫైనల్గా అయితే కోన్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడైతే ఇక కొంచెం అయితే వండుకుండాలి. ఇది ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసిన. ఇది ఎప్పుడు వండుతుంది ఇక రేపు మార్నింగ్ చూడాలి. రేపు మార్నింగ్ ఎట్లా తయారైతేనో రేపు చూద్దాం. నాదైతే కోన్ చాలా బాగా వండింది కదా. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళబోవాలి. రెడీ అయ్యాక కానీ అంత దూరం ఎలా నడుస్తానో నాకు కూడా తెలియదు. వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్.